హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది సండే వ్లాగ్ అనమాట. సో బిగ్ బాస్కెట్లో కర్డ్ ప్యాకెట్స్ ఆర్డర్ చేశారా, వచ్చేసినాయి. దాంతోపాటు కంట్రీ డిలైట్లో మిల్క్ ప్యాకెట్, ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా ఆర్డర్ చేశారు. వెజిటేబుల్స్ ఏమొచ్చినాయి అంటే పొటాటోస్, ఆనియన్స్ వచ్చినాయి. ఆనియన్స్ ఫ్రీ అనమాట. ఇంకా ఒక ఆనపకాయ వచ్చింది. తర్వాత శనక్కాయలు వచ్చినాయి అనమాట. శనక్కాయలు అయితే భలే ఫ్రెష్గా ఉన్నాయి, ఉడకపెట్టుకోవడానికి బాగుంటాయి. తర్వాత ఇంకొక కవర్లో వచ్చేసి ఇవి మోసంబీస్ అనమాట. అప్పుడే బత్తాకాయలు వచ్చేసినాయి. మనకి శ్రావణ శుక్రవారం ఆ టైంలో వస్తాయి కదా, శ్రావణంలోని ఇప్పుడే వచ్చినాయి అనమాట. సో ఆర్డర్ చేసి ఉన్నారు బత్తాకాయలు కూడాని. ఇంకా బత్తాకాయల తర్వాత క్యాబేజ్. ఐ థింక్ ఇదైతే ఫ్రీగా వచ్చి ఉంటుంది అనమాట. ఎందుకంటే క్యాబేజ్ అయితే అసలు ఆర్డర్ చేయరు, ఎందుకంటే వీళ్ళు ఎవరో తినరు క్యాబేజ్. ఈ క్యాబేజ్ని అయితే ఖచ్చితంగా వీళ్ళకి వండి పెడతానమాట వచ్చింది కాబట్టి. తర్వాత ఇంకా నెక్స్ట్ కవర్ ఉందనమాట. కవర్లో ఏముందంటే చిల్లీస్, లెమన్స్ ఉన్నాయి. సమ్మర్ వచ్చినప్పటి నుంచి ఎవ్రీడే కూడా లెమన్ అయితే ఆర్డర్ చేసుకుంటున్నాము, సబ్జీ గింజల్లో కలుపుకొని తాగడానికి అని చెప్పేసి. ఇంకా అల్లం కూడా వచ్చింది. కరివేపాకు అయితే అస్సలు ఫ్రెష్గా ఉండట్లేదు. అప్పుడే ఒక 1 మంత్ నుంచి చూస్తున్నాను. చూడండి, ఈ నీళ్ళకున్న ఆకులన్నీ రాలిపోయినాయి. అస్సలు ఫ్రెష్గా ఉండట్లేదు, బాగుండట్లేదు అసలు. ఈవెన్ కంట్రీ డిలైట్లో బాగుండట్లేదు, బిగ్ బాస్కెట్లో కూడా బాగుండట్లేదు అనమాట కరివేపాకు. ఇంకా కొత్తిమీర అయితే ఫ్రెష్గా వస్తుంది ఎప్పుడు ఆర్డర్ చేసినా కానీ. ఇంకా బెండకాయలు కూడా వచ్చినాయి అనమాట. బెండకాయలు కూడా ఫ్రెష్గానే ఉన్నాయి. సో మార్నింగ్ లేచేటప్పటికి డోర్ బయట ఇవన్నీ ఉన్నాయి. వాటితో పాటు కంట్రీ డిలైట్ వాళ్ళు ఒక కిట్ ఒకటి పంపించారు, మిల్క్ టెస్ట్ చేసుకునే కిట్ అంట. నేను కూడా ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇందులో అయితే మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి ఏంటి అవన్నీ కూడా మెన్షన్ చేశారు. ఇంకా కంట్రీ డిలైట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా కిట్ లోపల ఏముందో నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంది చూడడానికి. సో ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉన్నాయన్నమాట. నేనైతే వాటిని పక్కన పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ మిల్క్ టెస్ట్ చేస్తానన్నారు. ఇంకా వాటర్ కూడా చెక్ చేస్తూ ఉంటారనమాట, ప్యూరిటీ ఎంత ఉందని చెప్పేసి అస్తమానుని. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవాళ ఉప్మా చేశాను. ఇవాళ సండే కాబట్టి కొంచెం లేవడం లేట్ అయ్యింది. పిల్లలకి మిల్క్ కాచేసి నాకు కూడా టీ పెట్టేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా లేచేసి బ్రష్ చేసేసుకున్నారనమాట. ఇంకా ఇవాళ అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకు అంటే మా ఇష్యూ తనంతట తానే అడిగిందనమాట ఇవాళ ఉప్మా తింటానని. అది కూడా టొమాటో పికిల్ వేసుకుని. సో టొమాటో పికిల్ కొంచెం షుగర్ వేసిమ్మంది. ఇంకా అవి వేసి ఇచ్చేసాను. ఉప్మా తింటుంది. ఏంటో ఇవాళ విచిత్రం ఏదో జరగబోతుందని మీనింగ్. ఇంకా వాళ్ళ అక్కకేమో పాప నడు నొప్పి వస్తుందని నొక్కుతున్నాడు. అసలు ఎక్కడైనా దొరుకుతాడో చెప్పండి ఇలాంటి తమ్ముడు, అంత క్యూట్ అనమాట మా చిన్నోడు. మా చిన్నోడు అయితే మిల్క్ ఇప్పుడే తాగాడు. సో అందుకే ఇంకా బ్రేక్ఫాస్ట్ వద్దని చెప్తున్నాడు. ఇంకా ఈ రిమోట్ కార్ ఉంది కదా, దీనికి బ్యాటరీ అయిపోతే ఛార్జింగ్ అయిపోతే నిన్న ఛార్జింగ్ పెట్టారు. నిన్న కాసేపు ఆడాడు. ఇంకా ఇవాళ ఇప్పుడు కాసేపు ఆడుకున్నాడు అనమాట. ఆడుకున్న తర్వాత నీట్గా ప్యాక్ చేసుకుని లోపల పెట్టేసుకుంటున్నాడు. ఏదైనా తీస్తాడు, బాగానే ప్యాక్ చేసి లోపల పెట్టేసుకుంటాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బిగ్ బాస్కెట్ నుంచి కొన్ని ఆర్డర్ చేశారనమాట. సో అవి కూడా వచ్చేసినాయి. పిల్లలకైతే మిల్క్ బిక్కీస్ ఆర్డర్ చేశారు. ఇంకా మామిడికాయ కూడా వచ్చింది. అప్పుడే వచ్చేసినాయి మామిడికాయలు, ఇంకా ఉగాది రాకుండానే. సో ఎలా ఉంటుందో చూడాలి, మామిడికాయ పుల్లగా ఉంటుందా ఏంటనేసి. ఇంకా పిల్లలకైతే మిల్క్ బిక్కీస్ ఆర్డర్ చేశారు కదా. ఇది వరకు క్రీమ్ బిస్కెట్స్ తినేవారు. ఇంకా క్రీమ్ బిస్కెట్స్ తింటుంటే తీపి చేసేసి పైచ్యం చేసేస్తుంది అనమాట. సో అందుకే ఇంకా మిల్క్ బిక్కీస్ పెడుతున్నారు. ఇంకా ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ అన్నీ కూడా బయటికి తీసి చెక్ చేశాను. ఎందుకంటే లాస్ట్ టైము టోటల్ 30 ఎగ్స్ ఉంటాయన్నమాట బాక్స్లోని. లాస్ట్ టైం అయితే 29 ఎగ్సే ఉన్నాయి. అడిగినా పెట్టలేదన్నమాట ఒక ఎగ్. సో అందుకే ఈసారి అయితే డెలివరీ ఇవ్వడానికి వచ్చిన అతను ఉండగానే ఎగ్స్ అన్నీ కూడా చెక్ చేశాను. ఇంకా ఫ్రూట్స్ కూడా ఆర్డర్ చేశారనమాట. వాటర్ మెలన్, గ్రేప్స్, బనానాస్ కూడా ఆర్డర్ చేశారు. ఈ గ్రేప్స్ అయితే మరీ పుల్లగా లేవు, అలానే మరీ తీయగా కూడా లేవు. సో ఇంకా బనానాస్ అయితే ఇంకా ముగ్గలేదు, రేపు ఎన్నింటిలోకి అయితే మంచిగా ముగ్గిపోతాయి. ఇంకా బిగ్ బాస్కెట్లోనే మటన్ కూడా ఆర్డర్ చేశారు. సో నేనైతే క్లీన్ చేసి పెట్టేశాను. ఈ లోపల మా చిన్నోడికి కొన్ని వర్క్స్ ఇచ్చాను. సో అవి కంప్లీట్ చేసుకుని వచ్చేసాడు. ఇప్పుడు దాకా కన్నడ రాశాడు, ఇప్పుడేమో మ్యాథ్స్ ఇమ్మన్నాడు అనమాట. రీసెంట్గానే మా చిన్నోడికి ఎడిషన్స్ స్టార్ట్ అయినాయి. సో నేనైతే ఎడిషన్స్ ఇమ్మని అడిగాడు, తనే ఇచ్చాను. మంచిగా అన్నీ చేసేసాడు. నాకు ఒక విషయం అయితే బాగా అర్థమైందనమాట. హిందీ, కన్నడ కన్నా మ్యాథ్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు ఎడిషన్స్ ఇమ్మని. సో మ్యాథ్స్ అయితే ఇంట్రెస్ట్గానే ఉన్నాడు. కాకపోతే కన్నడ అవి కూడా మంచిగా ప్రాక్టీస్ చేయించాలి, ఎవ్రీడే రాయించడం వల్ల అవి రాయనని చెప్తున్నాడు అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే మటన్లో సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టేసుకున్నారు. ఇంకా బిర్యానీకి కావాల్సినవన్నీ నేనైతే ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ బిర్యానీ చేస్తారనమాట. ఈసారి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు. ఆనియన్ పేస్టు, టొమాటో పేస్టు వేస్తున్నారనమాట. ఎప్పుడు
ముక్కలు కట్ చేసి ఇస్తాను. ఇవాళ అయితే పేస్ట్ చేసి ఇమ్మన్నారు. ఇంకా బాస్మతి రైస్ కూడా నీట్గా క్లీన్ చేసేసి నానబెట్టేశాను. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కూడా ఇమ్మని చెప్పారు. నేను అడిగాను అనమాట కరివేపాకు ఎందుకని చెప్పేసి. సో కరివేపాకు కూడా ఇమ్మని చెప్పారు. తర్వాత అడుగుతున్నారు కరివేపాకు ఎందుకు ఇచ్చావని అడుగుతున్నారు అనమాట. అలా ఉంటుంది మా హస్బెండ్తోని. ఇంకా మటన్ అయితే కుక్కర్లో పెట్టాను కదా, మళ్ళీ ఆ కుక్కర్నే క్లీన్ చేసి అందులోనే బిర్యానీ చేస్తున్నారు. ఎందుకంటే రైస్ కుక్ చేసేదాన్ని కదా ఇది వరకునే, అల్యూమినియంది. ఇంకా అందులో చేసేవారనమాట బిర్యానీ. ఇంకా అదైతే లోపల పెట్టేశాను కదా, సో అందుకని స్టీల్ దాంట్లో చేస్తే అడిగి నుంచి మాడిపోద్దని చెప్పేసి ఇంకా ఆ కుక్కర్లోనే చేస్తున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ టైంకి కొంచెం బటర్ మిల్క్ కూడా కలిపి ఉంచాను. ఈ శనక్కాయలు అయితే వాటర్లో నానబెట్టాను. మట్టి ఉందన్నమాట ఎక్కువగాని. సో వాటర్లో నానబెట్టి ఉంచితే మట్టి అంతా కరిగిపోద్ది కదా, ఉడకబెట్టుకునే టైంకి నీట్గా అయిపోతాయని చెప్పేసి. సో ఇంకా పిల్లలైతే లంచ్ తినేశారు. ఇప్పుడు నేను తింటున్నాను అనమాట. మటన్ అయితే భలే కుక్ అయింది. బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా ఉంది. ఇంకా మా హస్బెండ్ బిర్యానీ అయితే చాలా బాగా చేస్తారనమాట. చాలాసార్లే చెప్పాను, చాలా బాగుంటుంది ఆయన చేసిన బిర్యానీ. ఇంకా ఈవినింగ్ చేసి శనక్కాయలు కూడా ఉడకబెడుతున్నాను. ఎందుకంటే ఇవాళ ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది. సో మ్యాచ్ చూస్తున్నారనమాట. మొత్తం శనక్కాయలన్నీ ఉడకబెట్టేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైము కొన్ని ఉడకబెట్టి కొన్ని వదిలేసాను అనమాట. నేను వాటి సంగతి మర్చిపోతే బూజు పెట్టేసినట్టు అయిపోయినాయి. మొత్తం ఫంగస్ వచ్చేసింది, మొత్తం పడేసాను. సో అందుకే ఇంకా మొత్తం ఉడకబెట్టేస్తున్నాను. పిల్లలు కూడా ఆడుకోవడానికి వెళ్తున్నారనమాట. వచ్చిన తర్వాత తింటారని చెప్పేసి. సో మా చిన్నోడు ఇప్పుడు సైకిల్ తొక్కోవడానికి వెళ్తున్నాడు, కానీ నీ ప్యాడ్స్ ఎల్బో ప్యాడ్స్ వద్దని చెప్తున్నాడు. సో అందుకే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది వాళ్ళిద్దరికీ. అట్లీస్ట్ క్యాప్ అన్న పెట్టుకుని వెళ్ళమని చెప్తున్నాం అనమాట. ఎందుకంటే స్పీడ్గా తొక్కేసి పడతాడు, సో దెబ్బలు తగిలించుకుంటాడు, అది భయం మాకు. వీళ్ళిద్దరూ ఆడుకోవడానికి వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, మా ఐషుమో సైకిల్ కొంచెం ఫ్రంట్కి పట్టుకెళ్తుంటే మా చిన్నోడు ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో. అసలు యాక్చువల్గా ఆ సైకిల్ మా ఐషుదే అనమాట. ఐషుకు పొట్టయిపోయిందని చెప్పేసి పక్కన వీల్స్ వేయించాము. సో మా చిన్నోడు తొక్కుంటున్నాడు ఇప్పుడు ఆ సైకిల్ని. ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు కదా, వాటర్ బాటిల్ మర్చిపోయారు. మళ్ళీ వచ్చి వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్తున్నారనమాట ఇద్దరు కూడాని. అది మా ఐషు సైకిల్. మా చిన్నోడు పెత్తనం చేస్తున్నాడు. ఎలా అయినా సెకండ్ పుట్టినోళ్ళు కొంచెం నాటీగా ఉంటారబ్బా, కానీ సెకండ్ పుట్టినోళ్ళే మంచోళ్ళు ఫస్ట్ పుట్టినోళ్ళ కన్నానే. ఇదే ఫైట్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ మా ఐషు వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ పుట్టారు. నేను మా చిన్నోడు ఇద్దరం కూడా సెకండ్ అనమాట. సో నేను మా చిన్నోడు ఒక పార్టీ, ఐషు వాళ్ళ డాడీ ఒక పార్టీ అనమాట. ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో ఇదే టాపిక్ మీద. ఇంకా శనక్కాయలు అయితే ఉడికిపోయినాయి, బాగున్నాయి టేస్ట్, కానీ కొంచెం సాల్ట్ ఇంకా తక్కువైందనమాట. ఓకే ఓకే బాయ్ బాయ్ బాయ్. కిందకి ఆడుకోవడానికి వెళ్తాడు కదా, కిచెన్ బాల్కనీలోంచి కనబడతాడు. సో కిచెన్ బాల్కనీ దగ్గరికి వచ్చి మమ్మీ మమ్మీ అని అరుస్తాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే సైకిల్ స్పీడ్గా తొక్కుతున్నాడంట, కానీ వాళ్ళ డాడీకి చెప్పొద్దు అని చెప్తున్నాడు. ఇంకా నైట్కి రైస్ పెట్టి రసం పెట్టేశాను. ఇంకా ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ పిల్లలకి వేసి ఇచ్చేసాను, ఇంక ఇప్పుడు ఆయనకి కూడా వేసి ఇచ్చేస్తున్నాను. ఇదే మా డిన్నర్ అనమాట నైట్కి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మామూలుగా రాస్తుంటే వచ్చేసింది అంతే, నేనేం గ్యాప్ కట్ ఏమి ఇవ్వలేదు. రాస్తుంటే చేయడం కాదు మరి. రోజు ప్రాక్టీస్ చేయాలి, అందుకే ప్రాక్టీస్ లేకుండా ఎగ్జామ్ ఇచ్చేస్తున్నావు డైరెక్ట్గానే. ఎందుకంటే మనకి మొత్తం వచ్చు కదా, ఎగ్జామ్ రాయడానికి టైం లేదు. ప్రాక్టీస్కి ఇంకెక్కడ టైం ఉంటుంది. చూసారు కదా, నేను ఇచ్చిన టెస్ట్లో అయితే 15కి 15 వచ్చినాయి. ఈసారి అయితే 28కి 24.5 వచ్చినాయి అనమాట. ఇంకా హూజ్ ఉంది కదా, ఓకే ఎస్కి మధ్యన గ్యాప్ నేను ఇవ్వలేదు, అది ఆటోమేటిక్గా వచ్చేసింది. దానికి 6 మార్కు కట్ చేసింది అడ్డగాడిదా. నేను ఎప్పుడో చదువుకున్న గ్రామరు ఇప్పుడు టెస్ట్లు పెట్టేస్తుంది అనమాట, ఎలాంటి ప్రాక్టీస్ కూడా లేకుండాని. ఇంకా రాయకపోతే మాత్రం మామూలుగా ఉండదు. మా ఇష్యూ పెట్టే టార్చర్ భరించే కన్నా రైటో రాంగో ఏదో రాసేద్దామని చెప్పేసి రాసేస్తున్నాను అనమాట. ఇలాంటి పర్సన్ ఒకళ్ళు ఉంటే చాలు ఫ్యామిలీలోని, ఏదైనా సరే అది ఇష్టపడో కష్టపడో ఎలాగోలాగా నేర్చేసుకుంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.